తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రచార గడువు ముగియటంతో రాష్ట్ర వ్యాప్తంగా మైకులు మూగబోయాయి. రేపు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రచార గడువు ముగియటంతో రాష్ట్ర వ్యాప్తంగా మైకులు మూగబోయాయి. రేపు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, 5 గంటలతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఈసీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హోరాహోరీగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారం చేశాయి. ముఖ్యంగా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పకడ్బందీగా ఎన్నికలు జరిగే విధంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైనటువంటి ప్రాంతాలను గుర్తించి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా మొత్తం 2,996 వార్డులకు 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదేవిధంగా 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రానికల్లా వార్డుల వారీగా, డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ సిబ్బందితో పాటు పోలింగ్ సామాగ్రి తరలి వెళ్తుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక ఈ నెల 13వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. 16వ తేదీన ఈ గెలిచినటువంటి మున్సిపాలిటీల్లో అయితే కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేషన్లో అయితే కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక 16వ తేదీ సాయంత్రంతో పూర్తి అవుతుంది. దీంతో 16వ తేదీతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించే విధంగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. మరోవైపు ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులు పూర్తి చేసింది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ పోలీసులను, అంటే ఎక్కువ మంది సిబ్బందిని మోహరించి అక్కడ రాజకీయ పార్టీల మధ్య అదేవిధంగా ఎట్లాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లుగా చెప్తా ఉంది. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఒకవేళ రేపు పోలింగ్ సందర్భంగా ఎక్కడైనా ఏ పోలింగ్ కేంద్రంలోనైనా ఎట్లాంటి ఏదైనా ఇబ్బంది తలెత్తితే పోలింగ్ ప్రక్రియలో 12వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ అవసరం లేకుంటే రీపోలింగ్ ఉండదు. ఏదైనా వార్డులో కానీ రీపోలింగ్ అవసరమైతే 12వ తేదీన రీపోలింగ్ ఉంటుంది. 13వ తేదీన ఎన్నికల ఫలితాలు సాయంత్రం 4 గంటల కల్లా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.